నువ్వు కూడా నిజమేనా వచ్చి చెప్పు నిలబడుకో. ఇప్పుడు ఇక్కడ బంగారు కుటుంబాలు ఇక్కడ ఎవరు ఉన్నారు? మీరేనా? రామ్మను రా, నిలబడుకోమ్మ. చెప్పమ్మా, ఏంటి నీ సమస్య, మీ కుటుంబ వివరాలు మాట్లాడమ్మా. చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక నమస్కారాలు. సార్, నా పేరు దీవెన, నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నా బ్రాంచ్ వచ్చి BA, సాయి పరమేశ్వర డిగ్రీ కాలేజ్ చదువుతున్నాను. నా తండ్రి పేరు భాస్కర్, నా తల్లి పేరు శైలజ, నా తమ్ముని పేరు ప్రశాంత్ కుమార్. తమ్ముడు లేడు, చనిపోయాడు 2016లో. నాన్నకి 2 ఆపరేషన్లు, అమ్మకి చెవుడు. అమ్మకి చోడు, నాన్నకి 2 ఆపరేషన్లు. నాన్నకు ఆపరేషన్ అయినా కూడా నన్ను చదివిస్తున్నాడు. డిగ్రీ సెకండ్ ఇయర్ వరకు చదివిస్తున్నానని మాకు సహాయపడాలని నేను కోరుకుంటున్నాను సార్. మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. తమ్ముని కోల్పోయినాము. నాన్నకు 5-6 లక్షలు అయిపోయినాయి. అమ్మకి చూడు సార్. మీ అమ్మమ్మ అమ్మ రండి, రమ్మ. మాకు సాయం చేయాలని నేను కోరుకుంటున్నాను సార్. ఇప్పుడు ఏమన్నా భూములు ఏమన్నా ఉన్నాయమ్మా? లేవు సార్. ఓకే, అమ్మ నాన్న నువ్వు ముగ్గురు. నాన్న చేస్తేనే మేము బతకాలి సార్. ఏం పని చేస్తాడమ్మా? పెయింటర్ సార్, పెయింటర్. ఒక రోజు పని ఉంటే వారం వరకు పని ఉండదు. ఇప్పుడు మీరు బ్రదర్ మీరు చెప్పండి. సార్, అందరికీ నమస్కారం. నా అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి, కలెక్టర్ గారికి. నాకు కలెక్టర్ గారు ఫోన్ చేసి ఈ కుటుంబాన్ని పరిచయం చేశారండి. నిన్న నేను వెళ్ళి మాట్లాడాను వాళ్ళందరితో కూడాను. ఆ అమ్మాయి డిగ్రీ చదువుకుని SI కావాలన్న ఒక లక్ష్యం ఉంది. తర్వాత వాళ్ళ ఫాదర్కి జీవనోపాధి కోసం ఒక ఆటో తీసుకోవాలని చెప్తున్నారు. సో తప్పకుండా మేము వారికి కావాల్సిన ఆటోకి కావాల్సిన సహాయం కానివ్వండి, లేకపోతే అమ్మాయికి ఈరోజు కాదు, సెకండ్ ఇయర్ కాదు, కంటిన్యూస్గా చేస్తాం సార్. తర్వాత ఒక మీరు ఉద్యమము ఈ P4 అనేది మీరు 2016లో కూడా చేశారు సార్. అది స్మార్ట్ వార్డు స్మార్ట్ విలేజ్. అది మీ పిలుపు మేరకు నేను, మీ ప్రధాన కార్యదర్శి విజయానంద్ గారు ఉప్పలపాడు విలేజ్ను మేము అడాప్ట్ చేసుకుని అది 2019 ఫిబ్రవరికి సంపూర్ణ ఆదర్శ గ్రామంగా మార్చాం సార్. గవర్నమెంట్ తరఫున మీరు 14 కోట్లు ఇచ్చారు. నేను ఒక 6.5 కోట్లు ఒక నిధిని ఏర్పాటు చేసి మొత్తం 20 కోట్ల ప్లస్ తోటి, కోర్స్ మా ఆదినారాయణ గారు గిడ్డంగిల శాఖ మంత్రిగా ఉన్నారు అప్పుడు. 2019లో అది ఆదర్శ గ్రామంగా తయారైంది. నేను ఇక్కడ ఊర్లో మీరు అంటే డిజిటల్ స్కూల్ ఒకటి రన్ చేస్తున్నాను సార్. 350 స్టూడెంట్స్ దాకా ఉంటారు. ప్లస్ నాకు ఈ AI, సైబర్ సెక్యూరిటీ, మెషిన్ లెర్నింగ్ మీద ఒక కంపెనీ అమెరికాలో ఉంది సార్. అలాగే కోస్టరికాలోను, హైదరాబాద్లోనూ ఉన్నాము. మీరు అన్నట్లు మేమంతా కూడా మీరు చెప్పిన హైదరాబాదు ఆ క్రియేట్ చేసిన ఉపాధి కానీ, సంపదలు కానీ, అవి దానివల్ల మేము అమెరికా వెళ్ళి కొంత సంపద సృష్టించి వాటి వల్ల వచ్చాము సార్. మేము ఆల్రెడీ మీరు చెప్పింది మేము ఇంతకుముందు గవర్నమెంట్లో చేశాము. మళ్ళీ అప్పుడు గ్రామాలను అడాప్ట్ చేసుకోమన్నారు. ఇప్పుడు మీ ఇండివిజువల్ కుటుంబాలను అని చెప్తున్నారు. మీ తరపున మా విజయానంద్ గారితో మాట్లాడి మా విలేజ్ మొత్తం ఉప్పలపాడులో ఉన్న అన్ని బంగారు కుటుంబాలను దత్తత చేసుకుంటున్నాము. ప్లస్ సారు వాళ్ళ విలేజ్ అయ్యవారిపల్లిలో అన్ని కుటుంబాలు చేసుకుంటున్నాము. అలాగే ఇక్కడ కలెక్టర్ గారు చెప్పినట్టు ఎడ్యుకేషన్ సపోర్ట్ కానీ, స్కిల్ డెవలప్మెంట్ కానీ, వాటికి సంబంధించిన మొత్తం ప్రోగ్రామ్స్ కూడా అడాప్ట్ చేసుకుంటాం సార్. బట్ థ్యాంక్ యూ సో మచ్. ఎన్ని కుటుంబాలు చేసుకోగలుగుతారు? ఆల్మోస్ట్ ఈ 2 కలిపి మాకు ఆ క్వాలిఫికేషన్ ప్రకారం 250 దాకా ఉన్నాయి సార్. ప్లస్ ఇక్కడ నేను ఒక 1 కోటి రూపాయల దాకా ఈ P4 ప్రోగ్రామ్కి ఆల్రెడీ ప్రామిస్ చేశాము. బట్ ఈ లాస్ట్ 10 ఇయర్స్లో అంటే నేను చేయగలం సార్. మీరు తీసుకొస్తే క్వాలిఫికేషన్ కరెక్ట్గా ఉంటే ఐ కెన్ కంటిన్యూ టు డూ దట్ సార్. 10 ఇయర్స్లో నేనేమంటానంటే, చెప్పండి కాన్సెప్ట్. నా ఉద్దేశం ఆ కుటుంబాలకి ఒక అసెట్స్ అండ్ లయబిలిటీస్ తీసుకొని ఒక విజన్ తయారు చేసి షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్లో మనం ఏం చేయగలుగుతాం. మన కుటుంబం మారిగా పైకి తేలేకపోవచ్చు, కానీ
మన తర్వాత అయినా వాళ్ళు వచ్చేట్టుగా మనం చేయడం. ఒకవేళ కొంతమంది మిరాకిల్స్ ఉంటారు, తెలివితేటలు ఉంటాయి, ఒకసారి పైకి వస్తే ఆకాశం అద్దెగా వెళ్ళిపోతూ ఉంటారు. సో నేను దాన్ని బాబు, మీరు బుక్ ఇవ్వమ్మా. ఇక్కడ తీసుకుని సార్. దాన్ని మీరు స్టిమ్యులేట్ చేయాలి. సార్ ఇది మొత్తము మా విలేజ్ డెవలప్మెంట్కి మీరే ఇచ్చారు సార్ ఈ అవార్డు. మా విలేజ్ వాళ్ళని తీసుకొచ్చి నేను ఇన్ఫ్యాక్ట్ అప్పుడు విజయానంద్ గారు, మీరు గ్రామ సర్పంచ్ అందరూ ఉన్నారు సార్, మోడల్ విలేజ్ ఇచ్చారు. ఇన్ఫ్యాక్ట్ ఐ కెన్ టెల్ యూ విత్ అష్యూరెన్స్ సార్, దిస్ ఈస్ ద ఫస్ట్ 360 degrees వెల్ డెవలప్డ్ విలేజ్ సార్. మీరు అన్నట్టు ఆ స్కిల్ డెవలప్మెంట్లో నేను మోర్ దెన్ 500 పీపుల్ని ఇక్కడ ట్రైన్ చేసి వాళ్ళందరికీ జాబ్స్ ఇప్పించాము సార్. ఇది కాకుండా నేను ఆల్వేస్ 30% మా ఎంప్లాయీస్ అందరూ కూడా సోషల్లీ బ్యాక్వర్డ్ వాళ్ళని తీసుకొచ్చి ట్రైన్ చేసి జాబ్స్ ఇస్తున్నాం సార్ మా కంపెనీస్లో కూడా. మీరు మొత్తం మీరు చెప్పిన వెల్ రౌండెడ్ ఆ 20 నాన్ నెగోషియబుల్స్ ప్రకారం అన్నీ చేశాం సార్. అది నో, ఐఎమ్ వెరీ హ్యాపీ. మనోహర్ రెడ్డి గారు చాలా మంచి పని చేశాడు. ఒక ఊరిని అడాప్ట్ చేసుకొని ఒక మోడల్ విలేజ్గా తయారు చేశాడు. దీనికి వారిని అభినందిస్తున్నా, గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి. మనం వారికి ఇవ్వగలిగింది ఇదే, ఒక గౌరవం, ఒక గుర్తింపు, ఒక రికగ్నిషన్ మనం చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు 2-3 ఊర్లలో ఈ 3 గ్రామాల్లో ఎంతమంది ఉంటే అంతమందిని అడాప్ట్ చేసుకొని చేసుకోగలుగుతాం సార్. వాళ్ళందరినీ మీరు ఒక స్టేజ్ తీసుకొచ్చే వరకు మీ బాధ్యత. తప్పకుండా గుడెం చెరువులో కూడా ఈ ప్రోగ్రామ్స్ అన్ని కూడా చేస్తాం సార్. తప్పకుండా. ఎంతమంది ఇక్కడ? మొత్తం 140 కుటుంబాలు ఉన్నాయి సార్. దాంట్లో 36 కుటుంబాలు ఆర్థిక సాయం, ఎడ్యుకేషన్ కొరకు, తర్వాత ఎంప్లాయ్మెంట్ కొరకు ఉన్నారు సార్. వారందరినీ వీరు అడాప్ట్ చేసుకుంటున్నారు సార్. అది నేను అట్టు కాకుండా ఆ కుటుంబాలు చేసుకోగలిగితే ఒకరు కానీ ఇద్దరు కానీ ఎస్ సార్, దెన్ ఈజీ అయిపోతుంది మనకు. ఎస్ సార్. సార్ హోలిస్టిక్గా అప్రోచ్ చేద్దాం, అట్లానే సార్. వన్ టైం కాకుండా ఎస్ సార్, హోలిస్టిక్గా చేస్తే నేను కూడా మెజర్ చేయడానికి ఈజీగా ఉంటుంది, అట్లా బాధ్యతగా ఉంటే చేద్దాం. అట్లానే సార్. థ్యాంక్ యూ. బట్ ఐఎమ్ వెరీ షూర్ సార్ దిస్ ప్రోగ్రామ్ ఈస్ గోయింగ్ టు బికమ్ వెరీ సక్సెస్ఫుల్. లాస్ట్ టైం చేశారు, మళ్ళీ కూడా అవుతుందని ఆశిస్తున్నాను. ఈ అమ్మాయి పేరు నాకు పంపించినప్పుడు దీవెన తక్కెలన్నారు. అది చంద్రబాబు గారి దీవెనమ్మ, మేమందరం మీ వెనకాల ఉన్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సార్ నాకు చిన్న కోరిక, నేను ఎస్ఐ కావాలని కోరుకుంటున్నాను. నేను ఎస్ఐ అయ్యేంత వరకు నా ఎడ్యుకేషన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. నేను ఇలా మార్గదర్శి అయ్యి నేను ఒక 10 కుటుంబాలకి మేలు చేయాలని నేను హామీ ఇస్తున్నాను సార్. ఖచ్చితంగా నేను ఖచ్చితంగా ఎస్ఐ కావాలని నేను కోరుకుంటున్నాను. అందరికీ నేను కూడా సేవ చేయాలని కోరుకుంటున్నాను సార్. తప్పకుండా అమ్మా, నీ సంకల్పం నెరవేరుతుంది. గట్టిగా కష్టపడు, ఆయన అండగా ఉంటాడు. ఏం కావాలన్నా చేసే బాధ్యత మాది. పైకి వచ్చే కార్యక్రమానికి చక్కగా కష్టపడు. నువ్వు అవుతావు, తప్పకుండా అవుతావు. ఐ విష్ ఆల్ ది బెస్ట్. గుడ్ లక్ అమ్మా. దేవుని థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. గుడ్ లక్. ధైర్యంగా ఉండు. చెప్పమ్మా, నువ్వు మాట్లాడమ్మా. సార్ గారికి నమస్కారాలు. నా పేరు నాగమ్మ, మా భర్త పేరు వచ్చేసి లక్ష్మయ్య, మా మామ పేరు వచ్చేసి నాగయ్య, మా అత్త పేరు బాలమ్మ. నాకు 2 పిల్లోళ్ళు సార్. పిల్లోని పేరు వచ్చేసి శివకుమార్, పాప పేరు వచ్చి శిరీష. మేము రోళ్ళు చేస్తాం సార్ వడ్డవల్లం. ఏం చేస్తారమ్మా పిల్లలు? పిల్లలు స్కూల్కి పోతారు సార్. ఏ క్లాస్ అమ్మా? 4వ తరగతి సార్ పిల్లోడు. ఇద్దరు? ఒక పాప వచ్చేసి 8 నెలలు పాప సార్. ఓకే అమ్మా. ఓకే. పిల్లోడు వచ్చేసి 10 సంవత్సరాలు, 4వ తరగతి చదువుతాడు సార్. ఓకే అమ్మా. మేము రోళ్ళు ఇబ్బందిగా ఉంది సార్, రోళ్ళు తయారు చేస్తామా. ఇప్పుడు గ్రైండర్ మిక్సీ వచ్చిన దానివల్ల చాలా పడిపోయింది సార్. ఇంట్లోకి ఒక రూపాయి కూడా రాదు సార్. అందువల్ల మమ్మల్ని గుర్తిస్తారని వచ్చినాం సార్. డబ్బులు పడిందమ్మా? 15,000 పడింది సార్. తల్లికి వందనం పడింది సార్. ఓకే అమ్మా. మీ ఇంట్లో నువ్వు, మీ పిల్లలు, ఇంకెవరు ఉంటారమ్మా? అత్త, మామ, 2 పిల్లోలు, నేను సార్ భర్త. అత్త మామ ఏం చేస్తారమ్మా? అత్త మామ కూడా రోళ్ళే చేస్తారు సార్. మా అత్త నేను వచ్చేసి రోళ్ళు రావు సార్. మా మామ మా భర్త మటుకు చేస్తారు సార్ రోళ్ళు. గ్యాస్ వస్తా ఉందమ్మా మీకు? గ్యాస్ పెట్టలేదు సార్. మేము గ్యాస్కి పెట్టలేదు సార్. పెట్టలేదా? పొయ్యి మీదనే చేస్తాం సార్ వంట. ఎందుకమ్మా గ్యాస్ ఇస్తున్నాం కదా? రేషన్ కార్డు వచ్చేసి ఈ మధ్య ఒక 4 సంవత్సరాల కిందనే వచ్చింది సార్. అంతమంది తీసుకోలేదా నువ్వు? తీసుకోలేదు సార్. ఇకమైనా పెట్టాలి సార్ గ్యాస్కి. ఇప్పుడు ఈ నెలలోనే పెట్టి గ్యాస్ ఇస్తారు నీకు? సరేలేదు సార్. నువ్వు గ్యాస్ స్టవ్ తీసుకోగలుగుతావా లేకుంటే ఆయనకి ఇవ్వ చెప్తారు? వారికి ఇవ్వండి, మైక్ ఇవ్వండి. హలో, మైలవరం. హలో సార్, చెప్పమ్మా. మైలవరం మండలంలో దగ్గర పెట్టుకోమా, గట్టిగా దగ్గర పెట్టుకోమా, మాట్లాడు. హలో, మైలవరం మండలంలో చిన్న వినతుల గ్రామంలో నేను ఒక రైతు కుటుంబంలో పుట్టి 30 సంవత్సరాల కింద హైదరాబాద్కి వెళ్ళాను సార్.
హైదరాబాద్కి వెళ్ళి కన్స్ట్రక్షన్స్ స్టార్ట్ చేసుకొని దగ్గర 15 కుటుంబాలను మా రిలేటివ్స్ కానీ దగ్గర వాళ్ళందరూ తీసుకెళ్ళి ఆర్థికంగా చేశాను. అక్కడ ఒక 3 పిల్లలను కంటిన్యూగా 8 సంవత్సరాలు చదివిస్తున్నాను సార్. ఇప్పుడు నాగరత్నం కావాల్సిన వాళ్ళ పిల్లల ఎడ్యుకేషను, విద్య, హెల్త్, వాళ్ళ భర్తకు ఆటో కావాలని అడిగారు. అవి కూడా నేను ఇప్పించేందుకు ఉన్నాను సార్. అలాగే ఇంకో 10 కుటుంబాలు కూడా నాకు ఎవరైనా అపాయింట్ చేస్తే నేను వాళ్ళకు ఏం కావాలన్నా సపోర్ట్ చేస్తాను సార్. మీరందరూ కూడా సార్తో మేము మాట్లాడుకొని ఒకప్పుడు నేను ఒక విజన్ పెట్టుకొని పనిచేశాను సార్. మనోహర్ రెడ్డి గారు కానీ మీరు కానీ అందరూ పైకి వచ్చారు. మీరు నేను కలిసి మళ్ళీ ప్రజలకు మన ఏరియాలో చేయాలని నాకు ఒక సంకల్పంతో ముందుకు వచ్చాను సార్. తప్పకుండా కలెక్టర్ గారు టచ్ లో ఉంటారు. మీరు చేయండి. ఈ కుటుంబానికి మాత్రం గ్యాస్ కూడా తీసుకోలేకపోయారు. తప్పకుండా చేస్తాం, తప్పకుండా చేస్తాం వాళ్ళకి కావాల్సినటువంటి. అలాగే ఆదినాయుడు సారు, మన భూపేశ్ రెడ్డి గారు వీళ్ళు మాకు బాగా పురోగతులతో చెప్పారు సార్. అందువల్ల వచ్చాం సార్. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ మా, వెరీ నైస్. మీరేంటి మా చెప్పండి. నమస్తే సార్. నమస్తే సార్. మాట్లాడమా. నేను 1980 సంవత్సరం మహారాష్ట్ర స్టేట్ బాంబేలో నిలబడి ఉన్నాను సార్. నాది మైలవరం మనం దన్నవాడ గ్రామం సార్ మాది. హలో. మా అన్నగారు నాకు సూచించిన మైక్ పెట్టుకోండి. అన్నగారు మా ఎమ్మెల్యే గారు సూచించినారు, మీరు బొంబాయి మన 30 తారీఖు నేను బాంబేకి వెళ్ళిపోతుంటే అన్నండి P4 కార్యక్రమం ఉన్నది గోవిందు మీరు పోవాకండి అన్నారు సార్. వెంటనే సీఎం గారు వస్తున్నారు అంటే నేను క్యాన్సిల్ చేసుకొని వెంటనే నేను ఈ ప్రోగ్రాంకి అటెండ్ అవుతానన్నా. మీరు ఏ మార్గదర్శనం ఇస్తే దానికి నేను ఒపీనియన్గా అన్ని కార్యక్రమాలు చేస్తాను. నేను కూడా చిన్న కుటుంబంలో పుట్టి మహారాష్ట్రకు సెటిల్ అయినాను సార్. చిన్న చిన్న వర్కులు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో నేను పెద్ద కాంట్రాక్టర్గా అక్కడ పనిచేస్తాను సార్. బాగా ఎమర్జ్ అయ్యారు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ఈ గడ్డ మీద పుట్టారు. కొంతమంది హైదరాబాద్, కొంతమంది బాంబే, కొంతమంది విదేశాలకు వెళ్ళారు. బాగా రాణిస్తున్నారు. కానీ వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఎక్కడికి పోయినా మన గడ్డ పుట్టిన జన్మభూమిని మర్చిపోకుండా మళ్ళా వచ్చారు. వారిని అభినందిస్తూ మీరంతా కూడా మార్గదర్శకులు కావాలి. బంగారు కుటుంబాల్ని అభివృద్ధి చేయాలి. మనతో సమానంగా పైకి తీసుకెళ్ళాలి. నమ్మకమే కదా? థ్యాంక్ యూ మా. ఇప్పుడు మీరు చూశారు, ఒక పక్క బంగారు కుటుంబాలు చూశారు, ఒక పాప సంకల్పం దీవెన. ఆ అమ్మాయి సంకల్పం ఎస్ఐ కావాలి. తండ్రిని చూస్తే పెయింటర్, ఇబ్బందులు చాలా ఉన్నాయి. తల్లిని చూస్తే ఆవిడికి వినపడదు. అలాంటి సమస్యలుంటే ఈ సంకల్పం నెరవేరుతుందా లేదా అని ఆలోచించినప్పుడు ఇప్పుడు మనోహర్ రెడ్డి గారు ముందుకొచ్చి తప్పకుండా సహకరించే బాధ్యత నాదని మార్గదర్శిగా ముందుకొచ్చారు. వారిని అభినందిస్తున్నా. ఇప్పుడు దీవెన బాధ్యత డెఫినెట్గా ఒక రోజున ఆవిడ ఎస్ఐ మళ్ళా నా దగ్గర పనిచేయాలని నేను కోరుకుంటున్న. సీఎం ఆఫీసులో పనిచేయాలి. అలాంటి సంకల్పంతో దృఢమైన నిశ్చయంతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక ఆడబిడ్డను చూశారు. 2 అత్తామామ ఉన్నారు, భర్త ఉన్నాడు, అనేక సమస్యలున్నాయి. గ్యాస్ కూడా తీసుకోలేకపోయారు. 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తే రేషన్ కార్డు కూడా తీసుకోకుండా గ్యాస్ కూడా తీసుకోలేకపోయారు. ఇప్పుడే దత్తత తీసుకున్నారు. నేను అవన్నీ సెట్ చేస్తానని వారు హామీ ఇచ్చారు. మహారాష్ట్రలో ఉండే మిత్రుడు గోవింద్ గారు ఈరోజు ఇక్కడికి వచ్చి నేను కూడా చేస్తానని ముందుకొచ్చారు. ఇదొక స్ఫూర్తి, ఇదొక ఉద్యమం, ఇదొక పెద్ద, ఒక విధంగా చెప్పాలంటే ఒక మానవ